अस्मद्गुरुभ्यो नमः. श्रीमते रामानुजाय नमः. श्री अलवेलुमंगा समेत श्री वेंकटेश्वर स्वामी नमः. श्री राधाकृष्णाभ्यो नमः. श्री आंडाल तोळेशणं. ఆండాల్ దేవి నేటి నుండి ఈ ధనుర్మాసం పూర్తిగా 30 రోజులు రోజుకొక పాటను పాడి తను భగవంతుని కైవల్యం పొందింది. ఆమె కైవల్యం పొందిన దినంనే భోగి అని మనము ఉత్సవంగా చేసుకుంటాం, పండుగగా చేసుకుంటాం. ఆమెకు ఆమల్త్య మాలదాని, చుడిగొత్తాయి నాచ్యారని, కోదయ్యని, ఆండాలని ఈ రకంగా వివిధ నామాలున్నాయి. మనం ఈ రోజు నుంచి రోజుకొక పాటను పాడుకుందాం. అంతకుముందు ఆమెను స్మరిస్తూ ఆమెకు ప్రార్థన చేసి తర్వాత ఆమె చెప్పిన పాశురాన్ని ఏ రోజుకి ఆ రోజు పాడుకుందాం. అస్మద్గురుభ్యో నమః. నీలాతుంగస్థనిగిరితటి సుప్తముద్బోధ కృష్ణం పారాత్యం స్వం శృతి శతశిర సద్యమయా పంతి శోచిష్టాయం సజ్జిగడితం యావంత పుంక్త్వే గోదాతస్యై నమ ఇదమిద భువస్తు భూయః. అన్నవయల్ పుదువైల్ ఆండాల్ அரங்கற்க பன்னு திருப்பதியம் இன்னிசையால் பாடி கொடுத்த பாமாலை பூமாலை சுடி கொடுத்தாளை சொல்லு சுடி கொடுத்த சுடுகொடியே தொல்பாவை பாடி எழுவ பல்வளாய் நாடி நீ வேங்கட வர்க்கன்னை விதி என்ற நிம்மாத்தம் நாம் கண்ட நல்கு. மார்கழி திங்கள் மதி நிறைந்த நாளால் நீராடுத போதுவீர் போதுமினோ நேழியர் ஷீர் மல்கும் ஆய்ப்பாடி செல்வ சிறுமியுர்காள் கூர்வேல் கொடுந்த நந்த கோபன் குமரன் ஏரமக யசோ இல்லம் சிங்கம் கார்மீனி செங்கன் கதிர்மத்தல் முகத்தான் நான் நமக்கே பறை தருவான் పారోర్వంబావై. ఈ పాశురాన్ని 2 సార్లు చెప్పుకోవాలి మనం. ఇంకోసారి చెప్పండి. మార్గళి తింగల్ మదనందన నాళాల్ నీరాడుద పోదువీర్ పోద్మిరో నేళియేర్ ஷீர் மல்கும் ஆய்ப்பாடி செல்வ சிறுமீர்காள் கூர்வேல் கொடு நந்த கோபன் குமரன் ஏரம் கன்னி யசோதை இல்லம் சிங்கம் கார்மேனி செங்கன் கதிரி மதியொம்பள் முகத்தான் நாரணனை நமக்கே பறை தருவான் పారోడ్బావోయ్. ఆండాల్ తొళేశణం. భగవంతుని పొందించిన వెంటనే అనుకూలమైన మానసికాసము లభించినది. మనం ఎప్పుడైతే భగవంతుని సేవ చేయాలి అనుకుంటామో తత్క్షణమే మనకు అనుకూలమైన మార్గశిర మాసము లభించినదే. పైగా చల్లని చంద్రుడు, కాంతులు, మంచి రోజులు. ఎందుకంటే నిన్నటి రోజునే ఇట్స్ వాజ్ ఏ ఫుల్ మూన్ డే, పౌర్ణిమ. ఇప్పటి నుంచి 8 రోజులు కాంతివంతంగా ఉంటుంది చంద్రుడు. అటువంటి కాంతివంతమైన రోజులు వచ్చాయి. వ్రతస్నానము ఆడదలసిన అందరూ కూడా విచ్చేయుడు. మీరు ఎవరైతే ఈ వ్రతాన్ని స్నానం అంటే మనం రోజు చేస్తాం, అటువంటి స్నానం కాకుండా మనసును సమాధానపరిచే స్నానం, మనసుకు అనుకూలంగా ఉండే స్నానం, ఆ స్నానం చేయడానికి ఎవరైతే మనసుకు స్నానం చేయించాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రాండి. మీరందరూ కూడా యూఆర్ ఆల్ క్వాలిఫైడ్. ఈ సంపదలతో దాల్చి శృతిని రక్షించుటకు ఎలా అంటే బలరాము యశోద నందనుడు, నందనంద మహారాజు, ఆయన ఎప్పుడూ ఒక బల్లెం పట్టుకుంటాడు. ఎందుకంటే కృష్ణుడి చిన్నతనంలోనే ఎంతోమంది రాక్షసులు వచ్చి అతన్ని చంపడానికి చూశారు. అప్పుడు బలరాముడు, కృష్ణుడే చంపారు వాళ్ళందరూ కూడా, కానీ వాళ్ళని రక్షించడానికి అనేసి బలరాముడు ఎప్పుడు కూడా ఒక బల్లెని పట్టుకుని ఉంటాడు. అటువంటి వాడికి నమ్రుడైన పుత్రుడు సౌందర్యంతో ఇప్పాన కళ్ళారగించుచు యశోదమ్మకు సింహకిశోరమైనను నల్లని మేఘము వంటి మేను ఎర్ర తామల వంటి నేత్రములు ప్రియులకు చల్లని చంద్రుని వంటి శత్రువులకు తీక్ష శూన్య వలె తోచు దివ్య ముఖమండం గల నారాయణుడే అని అతని తప్ప ఇంకెవరు కారని అతనికై మనము ఈ వ్రతాన్ని చేద్దాం, మీరందరూ రండి అంటే అతను భగవంతుడే, హీఈస్ సుప్రీం గాడ్. కానీ అతను
తండ్రి యొక్క అధీనంలోనే ఉంటాడు. యశోద యొక్క ఆయన సింహకిషోరుడు అయినా కానీ ఒక చిన్న సింహ పిల్లలాగా మెదులుతూ ఉంటాడు యశోదమ్మ దగ్గర. ఆ విధంగా మళ్ళీ నల్లని మేఘము, అంటే మేఘం ఎలా నల్ల ఉంటుందో అతను నల్లగా ఉంటాడు, అందుకే కృష్ణ అని అంటారు. సో ఈ విధంగా ఆయన ఎవరో కాదు, ఆయన నారాయణుడే. ఆయన మనం ప్రేమించాలి, ఆయన కొలవాలి, ఆయన మన అనుగ్రహిస్తాడు. అంటే మనకేదో వాద్య విశేషం ఇస్తాడు. దానిపై మీరు అందరూ కూడా ఎవరైతే రావాలనుకుంటారో అందరూ రండి అని ఆహ్వానిస్తుంది. వారి ఊరిలో శ్రీ విల్లిపుత్తులో ఉన్న అందరినీ కూడా ఆహ్వానిస్తుంది. దీనికి ఎవరెవరు యోగ్యులు అంటే అందరూ యోగ్యులే. వాళ్ళకు ఒకటే కోరిక ఉండాలి, నాకు భగవంతుడు కావాలి, భగవంతుడికి నేను శరణాగతి అని చెప్పుకోవాలి. భగవంతుడికి నీవు తప్ప నాకెవరు కూడా రక్షకులు లేరు అని చెప్పాలి. ఆ విధంగా ఓ చెల్లెల్లారా, ఈమె భాగ్యం అనేది మనకి ఎంతో భాగ్యం, వీఆర్ వెరీ ఫార్చునేట్. మంచి పనులే చేయాలనుకుంటే అన్నీ చక్కగా కలిసి వస్తాయి. వీ వాంట్ టు డూ సంథింగ్ గుడ్, ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ అవర్ ఫేవర్, సో దట్ విల్ బి డూయింగ్ దెమ్. చంద్రుండే మంచి రోజులు నందవ్రజంలో సంపాదించిన గొల్ల పడుచులారా, భగవద్ అనుభవము స్నానం ఆచరించుకొని కోరిక చాలు. మనకు వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్? మనం భగవంతుని ఆరాధించాలి, మనం అతన్ని కొలవాలి, అదొక్కటే కోరిక. ఓన్లీ దట్ డిజైర్ వీ నీడ్ టు హ్యావ్. మనకు నందగోపుడే ఆచార్యునికి అనే ఆచార్యునికి, హీఈస్ నాట్ ఓన్లీ ఫాదర్, హీఈస్ ఆల్సో ఏ ఆచార్య, గురు, బికాస్ హీ టీచెస్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీబడి, ఎనీబడి. Only mother and father, they are the first acharyas. When we are in the childhood, when we are just born, they only tell us. అమ్మనే చెప్తుంది, నేను నీ అమ్మని నానా అని చెప్తుంది. అదేవిధంగా ఇగో ఈయన నీ తండ్రి అని చెప్తాడు. తండ్రి మనకు జీవిత కాలంలో ఏమేమి చేయాలి అనేది కూడా ఎవ్రీథింగ్ హీ టీచెస్ అస్. సో దే ఆర్ ది ఫస్ట్ ఆచార్యాస్. సో ఆయన అధీనుడై ఉంటాడు. భగవంతుడు ఆయనకంటే పెద్దవాడు ఎవరూ లేరు. కానీ ఇక్కడ మానవ రూపంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులే మొదటి ఆచార్యులు, వాళ్ళ అధీనంలో ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు. ఈ వ్రతం సిద్ధం అంటూ కోపిక వివరించింది. మనిషిలోని దైవశక్తులు మేల్కొనే కాలము ఉత్తరాయణ కాలము. బికాస్ ఎవ్రీడే వీ గెట్ అప్ ఎర్లీ మార్నింగ్ టు డూ అవర్ వర్క్. ఇన్ ది నైట్ వీ డోంట్ డూ ఎనీ వర్క్, వీ స్లీప్. ఓకే, నవ్ డేస్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ నైట్ డ్యూటీస్, దట్ ఈస్ డిఫరెంట్. బట్ మనం మేల్కొనే కాలం జనరల్లీ ఇట్ ఈస్ మార్నింగ్స్. సో ఈ మాసం అంతా కూడా మనకు మేల్కొని ఉండే కాలమే. అంటే బికాస్ ఇట్ ఈస్ ఎ బ్రాహ్మీ సమయ ఫర్ దేవతాస్. వాళ్ళకి బ్రాహ్మణతో ఏదో మనకు కూడా అదే సమయం. ఆ విధంగా మనము ఈ నెల రోజులు కూడా భగవంతుని ఇందు స్మరిస్తూ స్నానం చేయాలి. అంటే మనకు జ్ఞానం కలిగి, వీ హ్యావ్ మెనీ నైట్స్ అండ్ మెనీ డేస్ ఇన్ అవర్ లైఫ్. ఎన్నో రాత్రులు, ఎన్నో పగలుంది. అవన్నీ కూడా ఆల్ దెమ్ ఆఫ్ అవర్ నైట్స్ ఓన్లీ, బికాస్ we don't have any knowledge about the real life, who is God, who are we do not know. We are all his servants. He is our boss, nobody else is our boss. In this in Kali Yuga, మనం వేరే వాళ్ళ చేతి కింద మనం పని చేయవచ్చు, లేక మన చేతి కింద చాలా మంది పని వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ వీఆర్ ఓన్లీ టెంపరీ పీపుల్ ఓవర్ హియర్. But we are not the real boss, eternal boss. Whereas God is our eternal boss and we are his servants. So, మనకు ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో, in our life we'll be having 365 nights and days into number of years we live. కానీ ఇదంతా కూడా మనకు రాత్రి సమయమే. బికాజ్ మనమందరం కూడా అజ్ఞానులం, వీఆర్ ఇల్లిటరేట్స్ ఇన్ ది స్పిరిచువల్ నాలెడ్జ్. సో ఎప్పుడైతే మనకు భగవంతుని కోసం వెన్ వీ అండర్స్టాండ్ హిమ్ ప్రాపర్లీ, అదే సమయం మనకు జ్ఞానం ఉదయిస్తుంది. ఆ జ్ఞానం వచ్చిన రోజే ఇట్స్ ఎ డే టైమ్ ఫర్ మీ అండ్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ లైఫ్, మిగతా సమయం జీవించిన సమయం అంతా కూడా మనకు పగటిపూటనే. సో లైక్ దట్ ఈ మార్గశిర మాసం బ్రహ్మ ముహూర్తం వంటిది. సత్కారం గురించి ఆలోచించే సాత్విక సమయం, బ్రాహ్మీ ముహూర్తం. ఏడాదిలో జన్మ చరితార్థం చేసుకుని వెనుకల 6వ నెల మార్గశీర్షం. అంటే మనకు సుప్రభాతం అనేది, మనం ఏదో భగవంతుడు సుప్రభాతం చెప్పేస్తాం, కౌసల్య సుప్రజ రామ అనేసి. కానీ భగవంతుడు పడుకోడు, నిద్రించాడు, ఆయన లేచే అనేది లేదు. ఒకవేళ ఆయన నిద్రించాడని అనుకుంటే
in complete, all the universes will be in his stomach. That is a pralaya kalam. It's a destruction time. Only at that time you feel like that, but he never sleeps. He is always awakened. It's a simple thing. In western side, now it is daytime for us. For us it is night time. అదేవిధంగా మనకు పగటి పూట, ఆయనకు రాత్రి పూట అవుతుంది. సో ఆయనకు ఎప్పుడు కూడా నిద్రించడం, అందరినీ కూడా చూడాలి, అందరినీ రక్షించాలి. హీ ఈస్ ది ఓన్లీ ప్రొటెక్టర్ ఫర్ ఆల్ జీవాస్, నాట్ జస్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, ఫర్ ఆల్ ది జీవాస్ ఇన్ ఆల్ ది యూనివర్సెస్ అండ్ ప్లానెట్స్. పాడి పంట కూడా మనకు ఈ రోజుల్ని, ఇన్ ది అగ్రికల్చర్ ఈల్డ్ ఆల్సో దే కమ్ ఓన్లీ నౌ. All the new crops, whether it is rice, wheat, sugarcane, everything, now only it comes. So ఈ పాడి పంటలు కూడా వచ్చే సమయం ఇప్పుడు. సో మాసానాం మార్గశం, ఇన్ భగవద్గీత ఆల్సో కృష్ణుడు చెప్పాడు, మాసాలలో 12 మాసాలలో కూడా మార్గశిర మాసమే నేను. మార్గం అంటే పాత్, షీస్ ఈజ్ ప్రాస్పెరిటీ. సో దిస్ ఇస్ బికాజ్ by way of getting all agricultural food, new crops, everything, అలాగే మనకు జ్ఞానం అనేది కూడా పెంపొందుతుంది. సో ఇట్ ఈస్ ఏ వీకెండ్ వెన్ వీ థింక్ ఆఫ్ గాడ్, మనం విల్ బి ప్రాస్పరింగ్. అందుకోసం మార్గశిర మాసాన్ని ప్రతిపాద్యుడైన భగవద్గీతలో భగవానుడు అర్జున్కి చెప్తాడు. కర్మ, జ్ఞాన, భక్తి లాంటి ఎన్నో సాధనలు ఉన్నాయి. For us to get salvation, liberation, moksham. Moksham means earlier we had many lives, many lakhs of lives, like animals, birds, insects, trees and all things. Only now, ఇప్పుడు మనకి మానవ జన్మ ఉంది విత్ ఇంటెలిజెన్స్, బుద్ధి, జ్ఞానం. ఇవన్నీ కూడా ఉన్నప్పుడే మనం మోక్షం వెళ్ళినట్టయితే మళ్ళీ మనం ఈ జన్మ ఏది కూడా తీసుకోం. బికాజ్ వీ సఫర్ ఎ లాట్ అండ్ ఆల్సో వీ ఎంజాయ్ ఆల్సో. ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ. అందుకనేసి మోక్షం వస్తే మనకు తిరిగి ఏ జన్మ అంటూ కూడా ఉండదు. ఏ పశుపక్షి జన్మలు ఉండవు, దేవతలుగా కూడా అవతరించము, లేదా మనం ఈ మానవులుగా కూడా జన్మించము. ఇవన్నీ కూడా ఇట్స్ ఓన్లీ టెంపరీ. దీని అన్నిటి కూడా మీ ఆధారమే, మీద ఆధారపడి ఉన్నామే. వీఆర్ ఆల్ బిలాంగింగ్ టు యూ, యు ఆర్ డిపెండింగ్ అపాన్ యూ, యు ఆర్ అవర్ ప్రొటెక్టర్. ఈ విధంగా చెప్తున్నమాట. ఓం అనే అక్షరం వేదసారం. ఇన్ వాటర్ మంత్ర వి స్టార్ట్ విత్ ది వర్డ్ ఓం. ఓం ఇస్ అ సిలబుల్. ద సిలబుల్ ఓమే వేదసారం. ఇదే ధనస్సు, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బో. హూ హ్యాస్ టు సంధించాల్సింది ఎవరు? హూ విల్ బి ఎయిమింగ్ ది arrow? We, జీవాస్. వెదర్ we go in good way or bad way, it is up to us. If you aim arrow with bad these things, you'll suffer. If you do with good desires, you are doing, it's a good arrow. So like that, సంధించాలి మనమే. ఆండాల్ తిరుపతి ద్వారా చిన్నారి గోపికల శ్రీవతం లాగా ఆనందించి మనకు అందించిన అది కనుక ధనుర్మాస కథం. మనము భగవానుడు దయ చూడగలడు. హీఈస్ కైండ్ ఇనఫ్. గాడ్ ఈజ్ వెరీ కైండ్ ఇనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. బట్ అదే గురువు, ఆచార్య, ఆయన దయ తప్పించి ఇంకేమీ ఎరగడు. బట్ గాడ్ ఈస్ హ్యావింగ్ ఆల్సో యాంగర్. హీ హెస్ కిల్డ్ మెనీ డెమన్స్ లైక్ కుంభకర్ణ, రావణ, కంస, సో మెనీ డెమన్స్, నాట్ టు నేమ్. ఇఫ్ దే ఆర్ ఓన్లీ ఫ్యూ. కానీ గురువు అలా కాదు. గురువు ఎవరిని చంపరు. హీ డస్ నాట్ హ్యావ్ యాంగర్ ఎట్ ఆల్. హీ ఈస్ ఆల్వేస్ కైండ్ హార్టెడ్ అండ్ హీ హ్యాస్ ఓన్లీ కైండ్నెస్. సో this God is like sun shining with sun shines. In summers it will be very hot, in winter it might be less, but ఆయన తీక్షమైనవాడు. అదే ఆచార్యుడు అయితే he will be always like moonlight, చల్లని ధనం ఉంటుంది. అందుకే చంద్రుడే ఆచార్యుడు. ఇక్కడ నంద మహారాజు, దో ఈజ్ ఫాదర్ ఆఫ్ కృష్ణ, అడాప్టెడ్ ఫాదర్ ఆఫ్ కృష్ణ, ఆయనని అతన్ని రక్షిస్తున్నాను అనుకుంటాడు. అతన్ని అందరిని రక్షించేవాడు కృష్ణుడే, కానీ ఆ విధంగా అనుకుంటాడు. సో మనకు ఎప్పుడైతే ఆచార్య కృప లభిస్తుందో, వాట్ ఆచార్య గివ్స్ us is a correct mantra. You cannot accept everything as a mantra. Only a correct mantra we need to follow. Like that, Acharya only gives us a correct mantra, how to follow it, everything he gives the details. Like that, ఆయన ఎప్పుడు కూడా చెడుని చెప్పడు. మంత్రం ద్వారా శిష్యుని హృదయంలో
స్వేచ్ఛా సంచారములు చేస్తూ వైభవ్ అంతటో వీన్ని లోకపూజ్ఞిగా తీర్చిదిద్దుతాడు. See, in the schools also, right from kindergarten to intermediate or college also, we have a lot of teachers, but they remain as teachers. But whereas we studying under them, we might become doctors, great engineers, or very big officers or ministers, private, anything we can become. But still those teachers remain as it. Like that, Acharya will not have any desires, but only seeing the prospects of his students, disciples. ఈ విధంగా నీరాడపోదు వీర్ అంటే హూఎవర్ వాంట్స్ టు హ్యావ్ టు టేక్ దిస్ టైప్ ఆఫ్ స్పిరిచువల్ బాత్ ఓన్లీ ఫర్ ది మైండ్, టు మేక్ ది మైండ్ క్లియర్ అండ్ పీస్ఫుల్. యూ ప్లీజ్ కమ్ టు జాయిన్ మీ, విల్ ఫాలో and preach everything in this village, and everybody will go to Krishna. Because in the later verses will tell Krishna is instructed Goda to come along with everybody, not alone. So this we'll discuss later. So here with this we end this first verse narration. This verse is called as Pashuram in Dravida language, that is Tamil language. Jai Sriman Narayan. Andal Trivedi Sharanam.